హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు పావని. నేను కొత్తగా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నాను. ఛానల్ పేరు వచ్చేసి గ్రీన్ లైఫ్ కుకింగ్స్. నేను ఒక హౌస్ వైఫ్ నండి. నాకు వంటలు చేయడం అంటే చాలా ఇష్టము. నేను చేసిన వంటలని వీడియోస్ ద్వారా మీతో షేర్ చేసుకోవడానికి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ఈ ఛానల్లో అన్ని రకాల వంటలను చేసి వీడియోస్ ద్వారా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. నా వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే నాకు సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. మీ సపోర్ట్ ఎప్పుడూ నాకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి డబుల్ కా మీఠా. ఇది చాలా టేస్టీగా అండ్ హెల్తీగా ఉంటుందండి. ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్దాము. ఇక్కడ నేను ఒక మిల్క్ బ్రెడ్ని తీసుకున్నాను. మిల్క్ బ్రెడ్ని స్లైసెస్ని చిన్న ముక్కలుగా స్క్వేర్ షేప్లో కట్ చేసుకుందాము. ఇప్పుడు ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి బ్రెడ్ స్లైస్ని ఇందులో వేసుకొని 2 సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా క్రిస్పీగా వేగిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇదే కళాయిలో నేను 1 కప్పు పంచదార తీసుకొని దాంట్లో 1.5 కప్పు వాటర్ తీసుకున్నాను. ఇలా తీసుకొని పంచదార కరిగేంత వరకు దీన్ని కలుపుతూ ఉండాలి. ఈ విధంగా పంచదార కరిగిన తర్వాత దీంట్లో 1.5 కప్పుల పాలు తీసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందాము. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుందాము. నెయ్యి పాలు మొత్తం కలిసేలాగా ఇంకొకసారి కలుపుకొని ఇది ఒక పొంగు రావాలి. పచ్చిపాలు తీసుకున్నాం కాబట్టి మనము కొద్దిగా పాలు మరగాలండి. ఒక పొంగు వచ్చిన తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్నటువంటి బ్రెడ్ ముక్కల్ని వేసి ఇందులో కలుపుకోవాలి. బ్రెడ్ పాలను పీల్చేంత వరకు దీంట్లో ఉడకనివ్వాలండి. చూసారు కదా, ఈ విధంగా బ్రెడ్ మొత్తం దగ్గరికి వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. దీంట్లో నేను కొద్దిగా ఫుడ్ కలర్ తీసుకున్నాను. రెడ్ ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి. నేను ఇక్కడ కలర్ కోసం మాత్రమే తీసుకుంటున్నాను. ఇలా ఫుడ్ కలర్ వేసి ఒకసారి మొత్తం కలుపుకుందాము. ఈ విధంగా కలుపుకున్న తర్వాత చివరిగా ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ ని వేసి ఒకసారి మొత్తం కలుపుకున్నాను. అంతే అండి, చాలా సింపుల్. ఇది ఇంత ఈజీగా చాలా బాగుంటది, చాలా టేస్టీగా ఉంటది. పిల్లలు పెద్దలు అందరు ఇష్టపడతారు ఈ స్వీట్ ని. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి.